నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా సామాజిక తెలంగాణ ఫ్రంట్ నుంచి కూడా ఒక అభ్యర్థిని అయితే నిలబెడుతున్నారు అనమాట ఎమ్మెల్యేగా. మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు శ్రీకృష్ణ ఉన్నారు. మనం నమస్తే. నమస్కారం. ఎందుకు ఇప్పుడు అందరూ కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కూడా బైపోల్ ఎలక్షన్స్ వచ్చినాయి, అందుకే సామాజిక తెలంగాణ ఫ్రంట్ నుంచి కూడా మీరు నిలబడుతున్నారు అని చెప్పి కూడా ఏకగ్రీవంగా కూడా అందరూ కూడా అనుకున్నారు. అసలు ఎందుకు నిలబడదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మార్పు కోసం. మార్పు అంటే పేర్లు మార్చినంత ఈజీ కాదు, బొమ్మలు మార్చినంత ఈజీ కాదు. తెలంగాణ ఎందుకు కోరుకున్నాం అంటే ఆత్మగౌరవం, అభివృద్ధి, ఉద్యోగాలు, నిధులు, నియామకాలది ప్రధాన ఎజెండా. ఏవి జరగలే 10 ఏళ్ల లోపల. ఆయన ఏం చేయలే. ఆయనకు తగ్గట్టు ఆయన చేసిండు. ఈయన వచ్చినాక ఏం చేసిండంటే, ఈయన మార్పు ఏం చేసిండంటే పేర్లు మార్చిండు, టీఎస్ నుంచి టీజీ పెట్టిండు, తెలంగాణ తల్లి బొమ్మల విగ్రహాన్ని మార్చేసిండు. గంతకు మించి ఇంకేం చేయలే. అయితే తెలంగాణ ఒక సామాజిక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక సమాజం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తిగా అక్కడ జూబ్లీహిల్స్ ఒక వార్డు మాత్రమే. అంటే ఎక్కడైతే సినిమా అంటే ఇప్పుడు ఇంతకుముందు మా చైర్మన్ చెప్పినట్టుగా డబ్బు ధనికవంతులు ఉన్నటువంటి ప్రాంతం ఒక వార్డు మాత్రమే డెవలప్ అయింది. మిగతా 6 వార్డులు డెవలప్ కాలేదు. అక్కడ మొత్తం పెదరికం ఉంది. కాబట్టి ఈ పెదరికం తగ్గించే క్రమంలో ఎవరు పట్టించుకోలేరు. ఎందుకంటే డబ్బు పెట్టుతున్నారు కాబట్టి డబ్బులు తీసుకుంటారు. మళ్ళీ అక్కడ పెట్టుబడి ఇప్పుడు వ్యాపారం అయిపోయింది. రాజకీయం అంటే వ్యాపారం కోసం నేను రాలేదు. నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం నాకు వదిలిపడేసిన, నేను తృణప్రాయంగా తీసేసిన. నేను అట్లా ప్రజలు చాలా తెలివి కలవాళ్ళండి. చదువుకుంటే వాళ్ళ చదువులేని వాళ్ళకు చాలా తెలివి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా మంది చూసారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఎందుకంటే పాపం సొమ్ము కదా, రాజ్యసభ రాళ్ళపాలంటే తీసుకుంటారు ప్రజలు. కానీ వాళ్ళకు విజ్ఞత ఉంటుంది. అరే ఇతను నిజంగానే చదువుకున్నాడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు, సామాజిక ఉద్యమాల్లో పనిచేసిండు, ప్రజల కోసం పనిచేసినటువంటి విజ్ఞత వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ప్రజలు ఖచ్చితంగా నిజాన్ని నమ్ముతారు, వాళ్ళ అభివృద్ధిని కోరుకున్న వ్యక్తిని నమ్ముతారు. కాబట్టి నేను అభివృద్ధిని కోరుకుంటాను కాబట్టి నాకు ఓటేస్తారని చెప్పిన నమ్మకం నాకు ఉంది. ఒకవేళ మీరు గెలిచినా కానీ అధికారంలో ఉన్న పార్టీని కాదని చెప్పి వాళ్ళెవరు కూడా మీకు పనులు చేయకపోవచ్చు కదా. మీరు చెప్పినా కానీ, స్లిప్లు ఇచ్చినా కానీ, ఇలాంటి నోటీసులు ఏమైనా పంపించినా కానీ, ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్పినా కానీ వాళ్ళు నిధులనే కేటాయించాలి కదా. ఒకవేళ మీకు ఎందుకు కేటాయిస్తారని అనుకుంటున్నారు? మంచి క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఒకరే ఉంటారు. ఒకరున్నా ఖచ్చితంగా హక్కు ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకు ఖచ్చితంగా మెడలు వంచి తీసుకుంటాను. నేనేమో రేవంత్ రెడ్డి లెక్క అటు తిరిగి రాలే, ఆపటి తిరిగి రాలే. నేను ప్రజల్లో ఉన్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా. నాకు తెలుసు రేవంత్ రెడ్డి కథ తెలుసు, రేవంత్ రెడ్డి ఎట్లా చేయడం తెలుసు. నాకు మిగతా వాళ్ళు కడుకుంటాను కాదు. నేను ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్, ఐఎమ్ ఫైటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ది తెలంగాణ. రైట్, ఐ నో. నాకు తెలిసి ఎట్లా తీసుకురావాలనేది. అందరూ కూడా ఇప్పుడు గెలిచినాక ఇప్పుడు ఎలాంటి పనులు కావట్లేదు అని చెప్పి కూడా కొంతమంది కూడా పార్టీ మారే అవకాశం ఉంది. పార్టీ కూడా మారుతున్నారు చాలా వరకు కూడా. అట్లా మారే అవకాశం ఉందా? ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ, ఇట్స్ ఆర్గనైజేషన్. ఇది కొన్ని సంఘాల కూటమి. ఇది ఎంతో మంది మారుతున్నారు, సంఘాలనే ఉంది. నేను మారాలనుకుంటే నాకు 2004లో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. నాకు టికెట్ ఇస్తున్నారు, ఏకైక సర్పంచ్ చేస్తానని చెప్పారు. కృష్ణారావు అనుచరుడు మా ఊర్లోనే ఎస్సీకి రిజర్వేషన్ వస్తే నీకు ఏకగ్రీవంగా సర్పంచ్ చేస్తానని చెప్పారు. నేను బీసీల కోసం కొట్లాడితే నాకు ఎస్సీకి 2004లో సర్పంచ్. మీరు అనుకున్నారు అనుకుంటే నేను అట్లా ఎప్పుడు అమ్ముడు పోయే వ్యక్తి కానీ నాకు అవసరం లేదు. అది అనుకున్నంత ఈజీ కాదు కదా ఏదైనా. నేను చెప్తున్నాను కదా, నేను ఉద్యమంలో ఉన్నా. లాస్ట్ టైం కూడా నేను అంబేద్కర్ పెట్టిన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసి పోటీ చేస్తే నాకు కొంతమంది పేరు చెప్పొద్దును కానీ కొంతమంది కుల సంఘాలు పోయి అడుకునే సంఘాలు కొన్ని ఉన్నాయి. ఆ సంఘాలు పోయి నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిండ్రు. ప్రభుత్వం భయపడింది, బీజేపీలు భయపడిండ్రు, జనసేనలు భయపడిండ్రు. శ్రీకృష్ణకు ఓటేదని చెప్పి మా తమ్ముడు సిపిఐ పార్టీ కౌన్సిలర్, ఆయనకు ఆర్డర్స్ పాస్ చేసిన సిపిఐ పార్టీ వాళ్ళు. ఇంకో తమ్ముడు టీఆర్ఎస్ లో ఉప సర్పంచ్ ఉండే, వానికి ఆయన భయపెట్టిండ్రు. అంటే నైతికంగా నేను అప్పుడు గెలిచిన. ఇప్పుడు నైతికంగా కాదు, అధికారికంగా గెలుస్తాను. నేను ఎందుకు గెలుస్తానంటే ఒక రౌడ్ షీటరు, ఒక దుర్మార్గుడు, ఇంకొకడు మొత్తం అసలు మనుషులు కాకుండా రాళ్ళకు మొక్కేటువంటి. నేను ఐఎమ్ సారీ, దేవుని గాడ్ ఈజ్ బిలీఫ్ ఇన్ మై ఒపీనియన్. బిలీఫ్ ఇస్ ద గాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంతేగాని దాన్ని పెట్టుకొని ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది అక్కడ పోటీ చేస్తున్నారు. వాళ్ళకి సమాజం మీద కానీ ప్రజల మీద ప్రేమ లేదు. నేను చెప్తున్నా కదా, ఎందుకు అన్ని మీకు నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ప్రజలు ప్రేమించే వాళ్ళు నేను ఒక్కనే ఉన్నాను, వీళ్ళు ఎవరు లేరు అంటున్నా. నేను మగన్ గోపినాథ్ గారు ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినాడు క్యాండిడేట్, తర్వాత టీడీపీలో వచ్చింది. ఆయనకు అవసరం, ఎందుకంటే ఆయనకు బ్లాక్ మనీ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు పార్టీ మారుతారు. నాకు మనీ లేదు, నాకు బ్లాకే లేదు, నాకు రఘు బ్లాక్, నేను ఎందుకు పార్టీ మారుతా? 1000 కోట్లు ఇస్తున్నా నేను మారను. నాకు 1000 కోట్లు అవసరం లేదు.
నాకు కోట్ల మీద డబ్బు మీద ఒక అంత సోకుంటే నేను ఇంత సోకాళ్ళు చాలా సంఘాల లెక్క నేను నా సంఘ నాయకునిగా నేను ఇప్పటికీ బ్యాంకు సంపాదిస్తాను. నేను సంపాదిస్తా కాలు మొక్కితే అవసరం డబ్బులు వస్తాయి. ఏం దానికి ఏముంది? కానీ ఆత్మగౌరవం లేని వ్యక్తి గుండుసులతో సమానం అంటాడు అంబేద్కర్. నేను ఆత్మగౌరవ పోరాటంలో ఉన్నా కాబట్టి నేను ముచ్చట్లేదు. ఖచ్చితంగా గెలిస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అక్కడ రిచెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, పూరెస్ట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. రిచెస్ట్ ఫ్యామిలీస్తో అంత కాకపోయినా కనీసం వాళ్ళకు ప్రాథమిక అవసరాలు అంటే అక్కడ ఆ ప్రాంతంలో 6 వార్డులలో 7 వార్డు డెవలప్డ్ చెప్పేసిన ఆల్రెడీ. మిగతా 6 వార్డులలో ఎవరికైతే నిజంగా పేద ప్రజలకు ఎవరికైతే ఇల్లు లేవో, విద్య లేదో, వైద్యం లేదో, ప్రధాన అవసరాలు లేవో అవి తీర్చే దానికి నేను కొట్లాడతా. మీరు అన్నది ఇంతకుముందు ఒక ఎమ్మెల్యే ఉంటే ఎట్లా అని. వామపక్ష పార్టీలో కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నారు, పనులు అయినాయి. రైట్, ఒకటే ఓటుతో యూపీ గెలిచింది. రెండోసారి ఎమ్మెల్యే ఒకటే ఓటుతున్నా. మార్పు అనేది కొంత సాధ్యమవుతుంది. ఓకేనా? రైట్. ఎట్లుండబోతుంది ప్రచారం? మరి కొద్ది రోజుల టైం ఉంది, టైం కూడా ఎక్కువ లేదు. ప్రచారానికి ఎట్లా తిరగబోతున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాము మాకున్నటువంటి సర్కిల్లో మాకున్నటువంటి ఆత్మీయుల ద్వారా మౌత్ టు మౌత్ కాన్వాసింగ్, సోషల్ మీడియా, ప్రధానంగా మీలాంటి మీడియా వాళ్ళు ఎక్కువ చెప్తారని ఆశిస్తున్నాం. అట్లనే వెళ్తాం మేము. ఎందుకంటే మాకు ఆడంబరాలు లేవు కాబట్టి మేము అందుకే పెట్టుకున్నాం ప్రెస్ మీటు. రేపు కూడా అక్కడ 6 వార్డులు తిరిగినప్పుడు చెప్తాం అనమాట. వాళ్ళకి సమస్యలు ఏమన్నాయో నోట్ చేసుకుంటాం. రేపు గెలిచిన తర్వాత ఆ సమస్యలు తీరుస్తాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.